హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు చూపిస్తున్న ఈ చేపలు కట్టెపరుగులండి. అయితే ఈ కట్టెపరుగులు కొంచెం పెద్దవైతే కొయ్యంగా అంటారండి. ఈ కొయ్యంగ చేపల్ని కొన్ని ప్రాంతాలలో బొంతలని కూడా పిలుస్తారు. ఈ చేపలు సముద్రం చేపలండి. చాలా రుచిగా ఉంటాయి. ఇవి ఇగురు వండుకోవచ్చు అండ్ పులుసు కూడా చేసుకోవచ్చండి. అలాగే ఇప్పుడు చూపిస్తుంది ఏంటంటే వడకచ్చులండి. ఈ చేపలు కూడా పులుసుకి చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గుడ్డింగలాలండి. కన్ను చూడండి ఎంత ఎర్రగా ఉందో. దీన్ని గుడ్డింగలాలు అంటారు. ఇవి కూడా పులుసుకి చాలా బాగుంటుంది, ముళ్ళు ఎక్కువ ఉంటాయి. ఆ తర్వాత ఇది చుక్క సందువ, ఇంకా దీన్ని తెట్టు అని కూడా అంటారంట. సేమ్ చూడడానికి మనకి సందువ, తెల్ల సందువ అలాగే నల్ల సందువ ఎలాగా ఉంటుందో ఆ విధంగానే కనిపిస్తుందండి. సేమ్ మూతి కూడా అదే విధంగా చిన్నదిగా ఉంది. దీన్ని చుక్క సందువ అంటారు. అయితే ఈ కట్టెపరుగులను మనం ఓన్గా మనం చేసుకోవచ్చండి. ఒక 2-3 చేపలు కష్టం అనిపిస్తుంది కానీ సైజు చిన్నది కాబట్టి మనం ఓన్గా మనం ట్రై చేసేయచ్చండి. ఈజీగా చేసుకోవచ్చు. అయితే ఇందులోని కొయ్యంగులు అంటే బొంతలు అన్నాను కదా పెద్ద సైజువి, అవైతే మనకి పర్ఫెక్ట్గా ముక్క అనేది కట్ అవ్వదు కాబట్టి మనం బయట చేయించుకోవచ్చు. ఇది ఇలాంటి ఈ కట్టెపరగ చేపలు పులుసులకైనా ఇగురికైనా చాలా బాగుంటుందండి. అలాగే ఈ కట్టెపరగలకి ఒక స్పెషల్ అనేవి ఉంటాయండి. ఏంటో గెస్ట్ చేశారా? అంటే ఈ చేపలకి బొడ్లు ఉంటాయండి. అంటే మనం వేస్ట్ తీయడానికి పొట్ట దగ్గర కట్ చేస్తాం కదా, ఆ వేస్ట్తో పాటు మనకి బొడ్లు వస్తాయండి, రౌండ్గా ఉంటాయి. మనం ఈ చేపల్ని ఇగుర్లు వండుకునేటప్పుడు అంటే ఇగురు వండుతాం కదండి ఈ చేపల్ని, అందులోనే మనం ఆ బొడ్లు కూడా వేసేసుకొని వండేసుకోవచ్చండి. కొంచెం గట్టిగా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది అనమాట. కొంచెం స్పెషల్గా ఉంటుంది. మీరు చూడండి, ఒకసారి గమనించండి. పొట్ట దగ్గర కట్ చేస్తే ఇలా వేస్ట్ తీసారు కదా, ఆ వేస్ట్తో పాటు మనకి గట్టిగా ఒక బిల్లలాగా రౌండ్గా ఉంటుంది. అదిగోండి చూసారా, ఇవే బొడ్లు అండి. ఈ బొడ్లను మనం కర్రీతో పాటు వండేసుకోవచ్చండి. కొంచెం గట్టిగా ఉంటుంది అంతే, బట్ చాలా టేస్టీగా ఉంటాయండి. కట్టెపరుగులు కానీ పెద్దవైన బొంతలు కానీ భలే రుచిగా ఉంటాయి. అయితే ఈ సముద్రం చేపలు కదండి, హెల్త్ కూడా చాలా మంచిది. మరి మీ ఏరియాలో కూడా ఈ కట్టెపరుగులు కానీ కొయ్యంగలు కానీ మీ ఏరియాలో కనుక వస్తే కనుక కంపల్సరీగా తీసుకోండి. ఈ చేపలను ఇప్పుడు నేను తీసుకున్న ఈ కట్టెపరుగుల్లోని శన చూసారా, శన ఉన్నాయి కాబట్టి చాలా రుచిగా కూడా ఉంటాయి. అండ్ ఈ చేపలు ఏంటంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఈ ఫ్రెష్గా ఉన్న చేపల్ని మనం వెంటనే తెచ్చుకొని పులుసు కానీ ఇగురు కానీ పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. పులుసు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డేకి మనం కొంచెం అన్నంలోని కలుపుకొని తింటే ఈ పులుసు భలే రుచిగా ఉంటుందండి. అయితే నేను తీసుకున్న ఈ కట్టెపరుగు చేపల్ని శుభ్రంగా వాష్ చేసి చక్కగా మా అమ్మగారి చేత చేపలు ఇగురు వండించుకున్నానండి. చాలా రుచిగా కూడా వండారు. అయితే ఈ చేపలు మనకి తిన్నంగా బుర్ర దగ్గర నుంచి తోక దగ్గర వరకు ఒకటే ముళ్ళు, మిగతా భాగం అంతా కండేనండి. చక్కగా చేప అంతా ఇలా ఒలిచి పిల్లలకి పెడితే చాలా మంచిదండి.